మొట్టమొదటి నమస్కారం ఏదైనా ఉంటే అది తల్లికే చెందుతుంది. తల్లి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టి చేస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము నిలబెడుతోందో, ఏ ఒక్క పరబ్రహ్మము ప్రళయం చేస్తోందో ఆ మూడిటిని కలిపి పరబ్రహ్మమని పిలుస్తారు. అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని మూడు రూపాలతో కనపడుతోంది. మూడు మూర్తులకును, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తితిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. ఆ మూడు మూర్తుల సమాహార స్వరూపమైన పరబ్రహ్మము కంటితో చూడడానికి వీలైనది అమ్మ ఒక్కటే. అమ్మ లేని నాడు సృష్టి లేదు. ఒక తల్లి కడుపులో ఒక పుండు పుట్టిందనుకోండి, ఆ పుండు పోసేసి ఒక చిన్న గాజు పాత్రలో పెట్టి వైద్యుడు తీసుకొచ్చి, మీ అమ్మగారి కడుపులో ఇంత కణితి పెరిగిందయా, శస్త్రచికిత్స చేసి తీసేశాను అని చూపిస్తే అది అమ్మ కడుపులో పుట్టి పెరిగినటువంటి కణితి, అది అమ్మ శరీరంలో